పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశిని పుత్రద ఏకాదశి అని జరుపుకుంటారు. ఈ పుత్రద ఏకాదశికి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంది. ఈ సంవత్సరం మనకు జనవరి 21వ తేదీన పుత్రద ఏకాదశి అనేది రావడం జరిగింది. అట్లాగే హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. అట్లాగే పుత్రద ఏకాదశి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. పుత్రద ఏకాదశి రోజుని శ్రీ మహావిష్ణువుకి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి అట్లాగే లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. సంతానం కోసం దంపతులు వాళ్ళ పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని కనుక పూజించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉన్నట్లయితే పుణ్యం లభిస్తుందని కూడా పురాణాల్లో మనకు చెప్పడం అనేది జరిగింది. ఉపవాసం ఉండడం వల్ల చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుందని కొన్ని గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం పుత్రద ఏకాదశి ఏ రోజున వస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ 2024 రోజున సాయంత్రం 7:42 నుండి జనవరి 21 సాయంత్రం 7:26 వరకు ఏకాదశి తిథి అనేది ఉంది. కాబట్టి 21వ తేదీన పుత్రద ఏకాదశిని మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఏకాదశి వ్రత విధానాన్ని కనుక చూసినట్లయితే తెల్లవారుజామున నిద్రలేచి స్నానాన్ని ఆచరించి ఇంట్లో పూజ గదిలో దీపాన్ని వెలిగించి గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. అట్లాగే విష్ణువుకి తులసి దళాలను అట్లాగే పూలను సమర్పించాల్సి ఉంటుంది. వీలైతే ఈరోజు ఉపవాసం ఉండడం అనేది చాలా ఉత్తమమైనటువంటి అంశం. అట్లాగేమైనటువంటి ఆహారాన్ని మాత్రమే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. అట్లాగే ఈ పూజా విధానంలో తులసి దళాలు అనేటువంటి ఉండడం అనేది ముఖ్య విషయం. ఈ తులసి దళాలను శ్రీ మహావిష్ణువుకు అర్పించాల్సి ఉంటుంది. అట్లాగే లక్ష్మీదేవిని కూడా పూజించడం వలన అమ్మవారి యొక్క కటాక్షం అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది. ఇక పుత్రద ఏకాదశి వ్రత ప్రాముఖ్యతను కనుక చూసినట్లయితే ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉండడం అట్లాగే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని, ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయని ఎక్కువ మంది పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం అనేది సంతానం కోసం అనేది ఉంటారు. అట్లాగే మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్లయితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అట్లాగే ఈ పుత్రద ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నటువంటి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అట్లా విష్ణువుకు సంబంధించినటువంటి కీర్తనలతో స్తుతించడం వలన భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది పొందడం జరుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే తప్పకుండా సంతానం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కొంతమంది ఈ వ్రతం ఆచరించినటువంటి వారికి కూడా చాలామందికి సంతాన ప్రాప్తి అనేది జరిగింది. ఇక ఏకాదశి వ్రతానికి సంబంధించినటువంటి కథలు కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని రాజు ఎన్నో మంచి పనులు అనేటువంటి చేస్తూ ఉండేవాడు. కానీ తనకు సంతానం అనేది లేకపోవడంతో ఆ రాజు చింతించేవాడు. తన సంతానం కోసం చాలా రకాల పుణ్యక్షేత్రాలను కూడా అతను సందర్శించడం జరిగింది. అలా సందర్శించినప్పటికీ కూడా తన కోరిక మాత్రం నెరవేరలేదు. ఒకరోజు రాజు తన రాజ్యంలో సంచరిస్తుండగా ఒక మహర్షి తనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఆ మహర్షికి తన సమస్యను చెప్పడం ద్వారా ఆ రాజు యొక్క సమస్యను విన్నటువంటి ఆ మహర్షి ఈ పుత్రద ఏకాదశి వ్రతం గురించి చెప్పి ఉపవాసంతో ఉండి అట్లాగే ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్తాడు. మహర్షి చెప్పిన విధంగా ఆ రాజ కుటుంబీకులు పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అట్లాగే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని సేవిస్తారు. ఆ మహారాణి ఒక శిశువుకు జన్మనివ్వడం జరుగుతుంది. కాబట్టి పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆ రాజకుటుంబకులు సంతానాన్ని పొందడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి పుత్రద ఏకాదశి వ్రతం అనేది ఎక్కువగా ఆచరణలోనికి వచ్చిందని కొన్ని కథల ద్వారా మనం తెలుసుకున్నాం.